నమస్తే అండి, నేను మీ మాధవి. మా పొలాలు అయితే చూపిస్తానండి. మేము కౌలుకు చేసే పొలాలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో ఏంటో మీకే తెలుస్తుంది. ఈ వాతావరణం అసలు బాగోలేదు కదా, అందుకని ఇంకా బీడు పడిపోయి అసలు చేలు అయితే ఎలా ఉన్నాయో మీరే చూడండి. రైతు ఇలా ఉంటే ఎలా బాగుపడతాడు ఫ్రెండ్స్, చూపిస్తాను, చూసేయండి. ఈ పొలాన్ని నమ్ముకుని మేము 10 లక్షలు అయితే అప్పు చేస్తామండి. ఆ ఇంటికైతే 10 లక్షలు అయినాయి. ఆ 10 లక్షలు మా దగ్గర ఇంకా 5 లక్షలు ఉంటాయి, అవన్నీ వేసుకుని ఇంకా ఇల్లు అయితే కట్టుకున్నాము. ఇంక ఈ పొలం చేసుకుని కొన్ని అప్పులు అయితే తీర్చుకుందాం అనుకున్నాము. అసలు పొలం చూస్తే ఇలా ఉంది, ఇంటి మీద అప్పు చూస్తే అలా ఉంది. అసలు ఏం చేయాలో తెలియక ఇంకా అటు ఇటు నలిగిపోతున్నామండి మేము. ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయంటే, ఇంకా బీడైతే ఇంకెలా ఉంది. ఇక ఆ అప్పే తీర్చుతామా, ఇంకా ఈ అప్పే తీర్చుతామా, ఇంకేం చేయాలో తెలియట్లేదండి. ఇంకా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పొలం చూస్తే ఇంకా అసలు ఆకలి అనేది ఉండలేదు. నిన్న చూపించాను హోమ్ టూర్ వీడియో అయితే. ఇంకా ఈ పొలం చేస్తున్నాం కదా అన్న లిస్టులోనే మేము 10 లక్షలు అయితే అప్పు చేసాము. చూడండి ఎలా ఉందో ఏంటో. ఈ గాలి వల్ల కొంచెం మబ్బట్టి పోతుంది, అది కూడా ఇంకా వాతావరణం తేడానే. ఇంకా ఎండ కూడా అసలు ఒక మాత్రం ఎండలో ఎత్తలేదండి. ఇంకా ఈ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. రైతుని సపోర్ట్ చేయండి. ఇంకా యూట్యూబ్లో వీడియోలు అన్నా పెడదామని ఇంకా నేను పొలం పనులు కూడా ఇంకా చేయట్లేదు. చూస్తున్నారు కదా, వీడియోలు పెట్టుకుంటా ఇంకా పొలం పనులు అయితే చేసుకుందాం కదా అని ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. చేసి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా నాకు పొలం పనులు ఉండడం వల్ల కొంచెం తగ్గించేసాను. ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్ మీదే ఆధారపడాలి. ఇంక ఇదైతే వీడియో ఇంతేనండి.